ఆసనాల్లోకి వెళ్దాము. ముందుగా మీరు ఇట్లా కూర్చోండి మ్యాట్ పైన. మ్యాట్ పైన మనం 2 కాళ్ళు తీసిన తర్వాత ఫస్ట్ మనము కటి చక్రాసన చేద్దాము. కటి చక్రాసనలో ముందు మీరు హ్యాండ్స్ ఇలా సైడ్కి పెట్టుకోండి. 2 హ్యాండ్స్ సమాంతరంగా నేను ఎలా పెట్టుకున్నాను అట్లాగా పెట్టుకున్న తర్వాత స్లోగా ఒక హ్యాండ్ మీ చెస్ట్ పైన తీసుకొచ్చుకోండి, ఇంకో హ్యాండ్ని ఇలాగా టోటల్గా బ్యాక్ పైన చేయండి. బ్యాక్ వచ్చి ఇప్పుడు రెండో హ్యాండ్ ఈ మనకి చెస్ట్ పైన పెట్టుకోండి. ఇక మొత్తం మన బాడీ మొత్తం కూడా తీసుకోవాలి. చూస్తారు కదా, ఇట్లా ఇది చేయటం వల్ల ముఖ్యంగా మనకి ఈ చెస్ట్ భాగంలో కండరాలన్నీ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి, లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇంకొక ఆసనం చేద్దాం, త్రికోణాసనం. త్రికోణాసనం చేయాలంటే ఫస్ట్ మనం ఈ 2 లెగ్స్ని కొంచెం గ్యాప్, ఒక 3 feet అనే గ్యాప్ పెట్టుకోండి. మినిమం 3 feet అంటే మంచిది. రైట్ లెగ్ని రైట్ సైడ్ చూసే విధంగా చూడండి. రైట్ లెగ్ రైట్ సైడ్ ఉండాలి, ఈ లెగ్ ఇట్లా సమాంతరంగా ఉండాలి. హ్యాండ్స్ మీ భుజాలతో సమానంగా ఇట్లా రైట్ చేయండి. చేసిన తర్వాత స్లోగా మీరు ఈ హ్యాండ్ని ఇట్లా పైకి తీసుకొచ్చుకోండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ పైకి తీసుకొచ్చుకోండి, రైట్ హ్యాండ్ని స్లోగా డౌన్ చేయండి. మన పాదం టచ్ అయ్యేది చూడండి. హెడ్ మన అరిచేయిని, ఎడమ చేతి అరిచేయిని చూస్తుండాలి. మన రైట్ హ్యాండ్ పాదం టచ్ అవ్వాలి, మోకాలు బెండ్ కాకూడదు. బ్యాక్ వచ్చింది. స్టార్టింగ్లో పర్ఫెక్ట్గా రాకపోయినా కూడా మనము వరి అవసరం పని లేదు. చేయంగా మనకి క్రమంగా మనకి ప్రాక్టీస్లో వస్తుంది. ఇప్పుడు మనం ఇంకో వైపు చేద్దాం. మీకు లెఫ్ట్ వైపు చూడాలి. ఈ రైట్ లెగ్ ఇలాగే ఉంటుంది. లెఫ్ట్ లెగ్ని మనము ఫేసింగ్ లెఫ్ట్, పాదము లెఫ్ట్ సైడ్ ఫేస్ చేస్తుండాలి. ఇందాకనే మీరు భుజాలు సమాంతరంగా పెట్టుకున్న తర్వాత స్లోగా ఈ రైట్ హ్యాండ్ని షోల్డర్ నుంచి పైకి తీసుకొచ్చుకోండి. మెల్లిగా మీరు లెఫ్ట్ హ్యాండ్ని మళ్ళీ పాదం టచ్ అయ్యే విధంగా చూడండి. హెడ్ మన తల కుడి అరిచేయిని చూస్తూ ఉండాలి. బ్యాక్ వచ్చి త్రికోణాసనం. ఈ ఆసనం పేరేంటి? త్రికోణాసనం. ఈ త్రికోణాసనం చేయటం వల్ల ముఖ్యంగా థైస్ దగ్గర నుంచి, బటక్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా వెస్ట్ దగ్గర, నడుము దగ్గర ఫ్యాట్ ఫాస్ట్గా బర్న్ అవుతుంది. అలాగే లెగ్స్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి పాదాలు నొప్పులు అంటారు కదా, పాదాల నొప్పులు, మడమల నొప్పులు అంటారు కదా, అవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మనము బాడీ మొత్తం కూడా త్రికోణాకారంలో ఉంటున్నాం. సో అందుకని
దీన్ని త్రికోణాసనాలు. సో ఫ్రెండ్స్, ఈ 2 ఆసనాలు మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. మీరందరూ ఈ ఆసనాలు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. రోజు యోగా ఒక డైలీ ఒక 45 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక 10 to 15 మినిట్స్ ప్రాణాయామము, అలాగే హాఫ్ అన్ అవర్ 30 to 40 మినిట్స్ యోగా. మీ కన్వీనియంట్ బట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. ఎప్పుడు చేసినా కూడా పూర్తిగా ఎంటీ స్టమక్తో ఉండాలి. స్టమక్ ఫ్రీగా, అంటే మనం భోజనం చేసిన తర్వాత కనీసం 5 అవర్స్ గ్యాప్ ఉండాలి. అది మాత్రం ఖచ్చితంగా పాటించండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మార్నింగ్ టైం అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. మనకి ఈవినింగ్ మనకి వచ్చేసరికి చాలా మైండ్ అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది. అదే మార్నింగ్ అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాకుండా ఆ రోజంతా మనం యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలంటే ఉదయం పూట యోగా కానీ ప్రాణాయామం కానీ అలవాటు చేసుకున్నట్లయితే మనకి బెస్ట్. సో మీరందరూ పాటిస్తారని చిన్న సలహాని. సో మీ అందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ విశేషాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.